అనగనగా మంచు పర్వతాలకు ఆనుకొని తిమ్మంపేట అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో నాగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. చాలా మంచివాడు. అతను కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. కానీ లాభం కోసం మన నాగయ్య ఏం చేశాడో ఈ కథను చూసి తెలుసుకుందాం. కోడిగుడ్లమ్మా కోడిగుడ్లు, కోడిగుడ్లమ్మా కోడిగుడ్లు, తాజా తాజా కోడిగుడ్లు రండి బాబు కొనండి, తక్కువ ధరకే అమ్ముతున్నాము అని గట్టి గట్టిగా అరుస్తూ కొనుగోలుదారుల్ని ఆకర్షించేవాడు. మార్కెట్లో ఉన్న వ్యక్తులు కోడిగుడ్లను తీసుకోవడానికి నాగయ్య దగ్గరికి వస్తారు. అందులో పరమలింగం అనే అతను, ఏం బాబు డజను కోడిగుడ్లు ఎంత రేటు ఇస్తున్నావు అని అడుగుతాడు. డజను కోడిగుడ్లు 150 రూపాయలకే అమ్ముతున్నానండి, మీకైతే 100 రూపాయలకే ఇస్తాను, కొనుక్కోండి అని అంటాడు నాగయ్య. 100 రూపాయలు అంటే అవ్వదు, ఇంకొక 10 రూపాయలు తగ్గించుకొని ఇవ్వు అని అంటాడు పరమలింగం. అయ్యా నాకు రూపాయి 2 రూపాయలే మిగులుతుంది, అక్కడికి మీకు చాలా తక్కువ ధరకే ఇస్తున్నాను, ఏదో ఒక రేటు చేసి కొనుక్కోండి అని అంటాడు నాగయ్య. సరే 90 రూపాయలు చేసుకొని ఇవ్వు డజను గుడ్లు అని అంటాడు పరమలింగం. నాగయ్య సరేనని నష్టం వచ్చినా సరే పరమలింగానికి అతని మిత్రులకు ఆ గుడ్లను అమ్మేస్తాడు. తీరా డబ్బు చూస్తేనేమో చాలా తక్కువ, పెట్టుబడేమో చాలా ఎక్కువ. పెట్టుబడి పెట్టిన దానికంటే తక్కువ డబ్బు రావడంతో నాగయ్య చాలా బాధపడతాడు. నేను పెట్టుబడి పెట్టిన దానికంటే చాలా తక్కువగానే డబ్బులు వచ్చాయి, ఏం చేస్తే నాకు ఎక్కువ లాభం వస్తుంది, ఎలా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తుంటాడు నాగయ్య. సరేలే దీని సంగతి మార్కెట్కి వెళ్ళి చూసుకుందాము అని ఇంటికి వెళ్తాడు నాగయ్య. వెళ్ళే దారిలో ఇంకొక కోళ్ల వ్యాపారిని చూస్తాడు నాగయ్య. అదే గ్రామానికి చెందిన మస్తాన్ వలి అనే వ్యక్తి కోళ్లను పెంచుకుంటూ గుడ్లను అమ్ముకొని బ్రతుకుతూ ఉండేవాడు. చాలా పేదవాడు, కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి. మస్తాన్ కోళ్ల దగ్గర లేని సమయం చూసి నాగయ్య ఆ కోడి గుడ్లను దొంగతనం చేసి తీసుకెళ్తాడు. ఎవ్వరూ చూడలేదని అనుకుంటాడు నాగయ్య. మరుసటి రోజు మస్తాన్ కోళ్ల ఫామ్ దగ్గరకు వచ్చి చూస్తే ఒక్క గుడ్డు కూడా కనపడలేదు. చాలా షాక్ అవుతాడు. అరే ఏమిటిది, గుడ్లన్నీ ఎవరు తీసుకెళ్లారు, ఎవరు దొంగతనం చేశారు, అసలు కోడిగుడ్లను దొంగతనం చేశారా, ఇది నా బ్రతుకు తెరువు, నేనెలా వదిలేయాలి ఈ విషయాన్ని అని అనుకుంటాడు మస్తాన్. ఈ విషయాన్ని ఎలాగైనా సరే ఈ ఊరి గ్రామ పెద్ద దగ్గరికి తీసుకొని వెళ్తాను, అతను నా గుడ్లను దొంగతనం ఎవరు చేశారో కనిపెడతాడు అని అనుకుంటాడు మస్తాన్. అని అనుకొని ఆ గ్రామానికి పెద్ద అయిన శివశంకర్ దగ్గరికి వెళ్తాడు. శివశంకర్ ఎప్పుడు న్యాయం వైపే ఉంటాడు, చాలా మంచివాడు, అన్యాయాన్ని అస్సలు సహించడు. నమస్కారం అయ్యా, మీకు నా వందనాలు అని అంటాడు మస్తాన్. నమస్కారం మస్తాన్ గారు, చెప్పండి ఏమిటి ఇలా వచ్చారు, ఏమిటి మీ సమస్య అని అడుగుతాడు శివశంకర్ మస్తాన్ని. అప్పుడు మస్తాన్ జరిగిందంతా చెప్తాడు. అయ్యా నిన్న రాత్రి నా ఇంటిలో దొంగలు పడ్డారు, నా జీవనాధారమైన కోడిగుడ్లను దొంగలించారు, నేను కోడిగుడ్లు అమ్మి డబ్బు సంపాదించకపోతే నా ఇంట్లో ఒక్క పూట తిండి గడవదు, అలాంటిది నా గుడ్లు దొంగతనం చేశారు అని చెప్తాడు మస్తాన్. శివశంకర్ బాగా ఆలోచించి ఇలా చెప్తాడు, మీరేం కంగారు పడకండి, ఎలాగైనా సరే నేను మీ కోడిగుడ్లను దొంగతనం చేసిన వ్యక్తిని కనిపెడతాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తాడు మస్తాన్కి. శివశంకర్ రాత్రంతా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. కోడిగుడ్లు దొంగతనం జరగడం ఏంటి, అసలు దొంగ ఎవరై ఉంటారు, ఆ దొంగని ఎలా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శివశంకర్. ఇంతలో రేష్మ అనే ఒక చిన్ని పాప శివశంకర్ దగ్గరికి వస్తుంది. రేష్మ ఇలా మాట్లాడుతుంది, తాతగారు మీరు ఏ విషయం గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది శివశంకర్ని. అదేనమ్మా, మన ఊర్లో మస్తాన్వి కోడిగుడ్లు దొంగతనం జరిగాయి,
ఎవరు దొంగలించారో, ఎందుకోసం దొంగలించారో ఏం అర్థం కావడం లేదు. ఎలా కనిపెట్టాలో కూడా నాకు ఏం తెలియడం లేదు అని చెప్తాడు రేష్మాకి. తాతగారు, కోడిగుడ్లను దొంగలించిన వ్యక్తిని నేను చూశాను అని చెప్తుంది రేష్మ. అవునా తల్లి, ఎవరమ్మా అని అడుగుతాడు శివశంకర్. రేష్మ ఇలా చెప్తుంది, మరో కోడిగుడ్ల వ్యాపారి నాగయ్య మస్తాన్ తాత లేనప్పుడు ఆ ఇంటిలో దూరి కోడిగుడ్లన్నీ దొంగలించి ఎత్తుకొని పారిపోయాడు. అది నేను చూశాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేష్మ. ఓహో, ఈ కోడిగుడ్ల దొంగ ఎవరా అని ఆలోచిస్తున్నా. మన నాగయ్యేనా? చాలా మంచివాడు కదా, ఇలా ఎందుకు చేశాడు అని అనుకుంటాడు శివశంకర్. పొద్దున్నే నాగయ్యకు కబురు పెట్టి ఇంటి దగ్గరకు పిలిపిస్తాడు. నాగయ్య శివశంకర్ దగ్గరకు వస్తాడు. అయ్యా నమస్కారం, రమ్మని కబురు పెట్టారంట, విషయం ఏమిటో సెలవివ్వండి, నేను అనుసరిస్తాను. ఇంత పొద్దున్నే నన్ను పిలిపించారు, దానికి గల కారణం చెప్పండి నాకు అని అడుగుతాడు నాగయ్య. అప్పుడు శివశంకర్ ఇలా చెప్తాడు, మన ఊరిలో మస్తాన్వి కోడిగుడ్లు దొంగతనం జరిగాయి. ఊరిలో ఎవరిని పిలిపించకుండా నిన్న మాత్రమే రమ్మన్నాను అని చెప్తాడు. నన్ను మాత్రమే రమ్మన్నావు ఎందుకండి, నేనేం తప్పు చేశాను అని అంటాడు నాగయ్య. ఆ కోడిగుడ్ల దొంగతనానికి నాకు ఏమిటి సంబంధం అని అడుగుతాడు శివశంకర్ని. శివశంకర్ మస్తాన్ని కూడా పిలిపిస్తాడు. మస్తాన్ ఆ గ్రామ పెద్ద శివశంకర్ గారి దగ్గరికి వస్తాడు. వచ్చి ఇలా అంటాడు, అయ్యా నన్ను రమ్మని కబురు పెట్టారంట, విషయం ఏమిటో సెలవివ్వండి అని అడుగుతాడు మస్తాన్. శివశంకర్ ఇలా చెప్తాడు, నీ కోడిగుడ్లు దొంగతనం చేసింది మరెవరో కాదు, మన నాగయ్యే అని చెప్తాడు. అప్పుడు నాగయ్య ఇలా అంటాడు, అయ్యో మస్తాన్ గారు, నీ కోడిగుడ్లకు ఆ దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధము లేదు, దయచేసి నన్ను అనుమానించకండి అని పెద్ద పెద్దగా బుకాయిస్తాడు. గ్రామ పెద్ద పంచాయతీ పెట్టడంతో ఆ ఊరి జనమంతా ఒక దగ్గరికి పోగవుతారు. నాగయ్య కోడిగుడ్ల దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అనడంతో గ్రామ పెద్ద అయిన శివశంకర్ రేష్మాని పిలిపిస్తాడు. రేష్మ శివశంకర్ దగ్గరకు వస్తుంది. ఆ గ్రామ పెద్ద రేష్మాని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అమ్మా రేష్మ, మన మస్తాన్ ఫామ్లో కోడిగుడ్లను ఎవరు దొంగలించారు, ఆ దొంగతనం చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. రేష్మ దానికి సమాధానంగా ఇలా చెప్తుంది, మరో కోడిగుడ్ల వ్యాపారి నాగయ్య. ఆయన మస్తాన్ ఫామ్లో గుడ్లను దొంగలించి పారిపోవడం నేను చూశాను. ఎవరూ చూడలేదు అనుకున్నారు, కానీ నేను ఆ పక్కన నిలబడుకున్నాను అని చెప్తుంది రేష్మ. అప్పుడు శివశంకర్ ఇలా చెప్తాడు, విన్నావు కదా నాగయ్య, ఒక చిన్ని పాప కళ్ళకు కట్టినట్టుగా నిజం మాట్లాడుతుంది, కానీ నువ్వు దొంగతనం చేసి చేయలేదంటున్నావు అని అంటాడు శివశంకర్. అప్పుడు నాగయ్య నిజం ఒప్పుకుంటాడు. అవునండి, లాభం కోసం నేనే మస్తాను కోడిగుడ్లు దొంగలించాను. నేను చేసిన ఈ తప్పుకి మీరు ఏ శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను అని చెప్తాడు నాగయ్య. ఆ ఊరి గ్రామ పెద్ద తీర్పు ఇలా ఇస్తాడు, ఇతరుల కష్టాన్ని దొంగలించడం చిన్న నేరం కాదు. నువ్వు చేసిన ఈ తప్పుకు ఒక రైతు పొలంలో ఒక రోజంతా కష్టపడి పని చేయాలి అని తీర్పు ఇస్తాడు శివశంకర్. శివశంకర్ మాట మేరకు నాగయ్య ఒక రైతు పొలంలో రోజంతా కష్టపడి పనిచేస్తాడు. నాగయ్య చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో శిక్షను అనుభవిస్తాడు. తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పే, శిక్ష తప్పదు. నేరానికి తగ్గ శిక్ష అనుభవించాల్సిందే. తప్పు చేసి శిక్షను అనుభవించిన నాగయ్య ఇంకెప్పుడు తప్పు చేయడం మొదలు పెట్టలేదు. ఊరిలో చాలా మంచి వ్యక్తిగా మారిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం.